అంతా అయిపోయింది. డిసెంబర్ 5th సినీ ఫైల్స్ అందరికీ ఒక సాడెస్ట్ డే. నెట్ఫ్లిక్స్ మొత్తం థియేటర్ అన్నింటినీ మింగేసింది. క్లియర్ గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ ని, ఇంకా HBO Max ని, ఇంకా డిస్కవరీ ఛానల్స్ అన్నింటినీ కొనేసింది. వార్నర్ బ్రోస్ అంటే హాలీవుడ్ మూవీస్ అన్నిటికీ ఒక ల్యాండ్ మార్క్ ప్రొడక్షన్ హౌస్ లాంటిది. వార్నర్ బ్రోస్ ఆల్మోస్ట్ 7,500 మూవీస్ ని ప్రొడ్యూస్ చేసింది. డ్యూన్, హ్యారీ పాటర్, మైన్ క్రాఫ్ట్, యానిమేటెడ్ మూవీస్ చెప్పుకుంటే వెళ్తే చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోతున్నాయి. ఆల్సో విత్ HBO Max మొత్తం అంతటి ఎంటైర్ని కొనేసింది. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ డ్రాగన్స్, ఇంకా చాలా సిరీస్లు చెప్పుకుంటూ వెళ్తే ఇంక డిజ్నీ హాట్‌స్టార్ ఎందుకు పనికిరాదు, బిగ్ బాస్ చూసుకోవడానికి తప్ప. December 5th ఇది జరగడం వల్ల స్టాక్ మార్కెట్ లో పోర్ట్ఫోలియో మొత్తం డిక్రీజ్ అయిపోయింది. బేసిక్ గా సోషల్ మీడియాలో ఇది జరగడం వల్ల థియేటర్స్ అనేవి అంతవైపోతున్నాయి, డెత్ ఆఫ్ సినిమా అని చెప్పి చాలా చేస్తున్నారు. దాని వల్ల ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది వార్నర్ బ్రోస్ లో ఫ్యూచర్ మూవీస్ అయితే ఏమైతే ప్రొడ్యూస్ అవ్వబోతున్నాయో, ఇంకా ప్రొడ్యూస్ అవుతున్నాయో అన్ని మూవీస్ని థియేటర్లో రిలీజ్ చేస్తారు. కానీ 1 వీక్లోనే మనకి నెట్ఫ్లిక్స్లోనే ఇచ్చేస్తారు స్ట్రీమింగ్కి. అప్పుడు పీపుల్ మైండ్ సెట్ ఏమవుతుందంటే ఇంకా థియేటర్కి వెళ్ళడం ఎందుకు, వారంలోనే నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది కదా అన్న మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. దానివల్ల వీళ్ళకి స్ట్రీమర్స్ ఎక్కువ పెరుగుతారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ని, ఇంకా HBO Max అన్నిటిని టేక్ ఓవర్ చేయడం అనేది ఒక మోనోపోలీ. నెట్ఫ్లిక్స్ చేసిన ఒక మాస్టర్ ప్లాన్. దీనివల్ల థియేటర్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది మనం చెప్పలేం. ఎందుకంటే వార్నర్ బ్రోస్ కాకుండా ఇంకా చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. పారామౌంట్, పిక్సార్, చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి. కానీ మేజర్ వన్ ఈజ్ వార్నర్ బ్రోస్. ఇప్పుడు మనకి వార్నర్ బ్రోస్ నెట్ఫ్లిక్స్ టేక్ ఓవర్ చేసేసినంత మాత్రాన వేరే మూవీస్ థియేటర్లో రిలీజ్ అవ్వా అంటే అవుతాయి. కానీ హాలీవుడ్ మూవీ యొక్క మేజర్ డౌన్ఫాల్ అనేది ఇక్కడే జరుగుతుంది. నెట్ఫ్లిక్స్ వీటన్నిటిని టేక్ ఓవర్ చేయడం అనేది కేవలం యూఎస్లో మాత్రమే ఆశ్చర్యపడలేదు. ఎంటైర్ గ్లోబల్ సినిమా ఫీల్డ్ అనేది చాలా మైండ్ మింగే విషయం అయింది. నెట్ఫ్లిక్స్ దీనిని టేక్ ఓవర్ చేయడం వల్ల థియేటర్స్ అనేవి తగ్గిపోయే సంఖ్య పెరుగుతుంది. కానీ మూవీస్ రిలీజ్ అవ్వకపోవడం అనేది మాత్రం జరగదు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేవి తక్కువ అవ్వచ్చు, కానీ ఐనాక్స్, ఐమాక్స్ ఇలాంటి స్క్రీన్స్ అన్నీ బతికిపోతాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం ఇంకేం కాదు, కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కొలాప్స్ అయిపోతాయి. నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ని టేక్ ఓవర్ చేసినంత మాత్రాన మూవీస్ అనేవి థియేటర్లో రిలీజ్ అవ్వని కాదు. గవర్నమెంట్ ఏం తక్కువ పని చేయదు. మూవీస్ని కనీసం థియేటర్లో 1 వీక్ అట్లీస్ట్ మ్యాక్సిమం 1 మంత్ ఉంచే ఇలాంటి రూల్స్ ఇలాంటివి పెట్టే ఈ డీల్ అనేది కుదుర్చుతారు తప్ప అలా వదిలేరు. వరల్డ్స్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ క్రిస్టోఫర్ నోలన్, ఇంకా జేమ్స్ కెమెరాన్ వాళ్ళంతా కలిపి నెట్ఫ్లిక్స్ టేక్ ఓవర్ మీద బిజీ మీటింగ్స్ ఇంకా షెడ్యూల్స్ మీద ఉన్నారు. ఈ డైరెక్టర్స్ అందరూ ఒక డీల్ కుదుర్చుకొని థియేటర్కి రిలీజ్ ఇవ్వాలా లేదా అనేది అప్పుడు నెట్ఫ్లిక్స్ పరంగా ఉండిద్ది. బ్యాట్మెన్ పార్ట్ 2 అనేది కరెంట్లీ వార్నర్ బ్రోస్ మీద అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ మూవీని ఏం చేస్తారంటే 1 వీక్ పాటు థియేటర్లో రిలీజ్ చేస్తారు అండ్ 1 వీక్ వెంటనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి మాత్రం ఏం కాదు, జస్ట్ సింగిల్ స్క్రీన్స్ అనేవి మాత్రమే డౌన్ఫాల్ అవుతాయి, కొలాప్స్ అయిపోతాయి. అంతేగాని మూవీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి మాత్రం ఎవరిని టచ్ చేయలేరు. ఎందుకంటే థియేటర్స్ ఓనర్స్ ఇంకా థియేట్రికల్ మేనేజ్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది కాబట్టి. సో నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ని టేక్ ఓవర్ చేయడం వల్ల థియేట్రికల్ ఇంపాక్ట్ అనేది వెంటనే ఒక్క రోజులోనే చూపిస్తుందా లేదా స్లోగా ఏమైనా జరుగుతుందా అంటే నెట్ఫ్లిక్స్ మొత్తం టేక్ ఓవర్ చేసేసినా కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రమే కొలాప్స్ అవుతుంది, కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఎవడూ మార్చలేడు. ఎందుకంటే ఒకవేళ జరిగినా కూడా థియేటర్స్ అనేవి ఒక 7 to 8 years పట్టి అలాగా కొలాప్స్ అవుతూ వస్తాయే కానీ ఒక్క రోజులో జరిగిపోయే పని అయితే కాదు ఇది. సో ఇంకా ఇవాల్టి వీడియో అంతవరకే. రేపు కానీ ఎప్పుడైనా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై సైనింగ్ ఆఫ్ మీ భైరవ. సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్.